హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అసలు నేను ఇలాంటి వీడియో ఒకటి చేస్తాను, ఇలాంటి డిసిషన్ ఒకటి నేను తీసుకుంటాను. అసలు ఎంత పెద్ద స్టెప్ అనేది కూడా నేను తీసుకుంటానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ మా ఇంట్లో కూడా అసలు నాకు కానీ ఇందిరాకు అసలు 1% కూడా ఇష్టం లేని థింగ్ ఈరోజు చేయబోతున్నా. అది కేవలం పిల్లల కోసమే. మాకు ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచించా, ఒక 1 వీక్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాం. అదేంటి, అసలు తీసుకొద్దామా వద్దా, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆ ఉద్దేశంతో కింద మీద అసలు ఏం అర్థం కావట్లేదు. ఇందిరా అయితే 100% నో ఉంది. కానీ నేనే మళ్ళీ చాలాసార్లు అడిగి ఇప్పటికీ ఇందిరా ఒప్పుకోవట్లేదు. బట్ స్టిల్ ఒక డైరింగ్ స్టెప్ అయితే చేస్తున్నా. ఎప్పటి నుంచో ఒక పెట్ అడుగుతున్నారు. ఓకే, సో పెట్ అంటే మళ్ళీ పెట్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. నాకు 0 నాలెడ్జ్. ఇంతవరకు నా లైఫ్లో ఒక పెట్టుని పట్టుకుందే లేదు. ఎన్ని ఇయర్స్లో అసలు పెట్టుని తీసుకొని నా మీద కూర్చోబెట్టుకుంది లేదు. అమ్మో, నాకు చాలా ఇరిటేషన్ పెట్స్ అంటే. అలానే సేమ్ ఇందిరా కూడా అంతే. ఒక రకమైన భయం ఉంటుంది పట్టుకోవాలంటే. అది కలుస్తుందని కాదు, కానీ ఒక దాన్ని ఇట్లా ముట్టుకోవాలి, దాని స్పర్శ అమ్మ అంటే అసలు అది ఇంకా ఏమో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నాకు ఇరిటేషన్ అంతే, సింపుల్. కానీ పిల్లల కోసం నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా. కొనాలని అనుకుని సిజ్జు ఒకటి బుక్ చేసాం. బుక్ చేయడం అంటే ఒక కాంటాక్ట్ దొరికింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి తీసుకుని రావాలి. ప్రైస్ డీటెయిల్స్ మాత్రం నేను చెప్తా, తర్వాత రివ్యూ చేస్తా. ఇప్పుడు ఏం చేయను, కానీ మేమే తీసుకుంటున్నాం. దాన్ని ఎలా చూసుకోవాలో, ఎలా మెయింటైన్ చేయాలో, దానికి థింగ్స్ ఏంటో. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 పిల్లల్ని చూసుకోవడానికి మీ ఇద్దరము కింద మీద అవుతున్నాం, జాబులు చేసుకుంటూ. మళ్ళీ కొత్తింటికి పోయినాక ఆ కొత్తిల్లు మెయింటైన్ చేసుకుంటూ అసలు మన చుక్కలు ఉన్నాయి. అసలు 1% కూడా టైం లేదు, 1 మినిట్ కూడా టైం లేనంత బిజీ షెడ్యూల్లో ఉన్నాం మేము చెప్పాలంటే. అలాంటి టైంలో మళ్ళీ ఇంత పెద్ద స్టెప్లో ఇంకొక ఫ్యామిలీ మెంబర్, జస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నట్టే. నేను యూట్యూబ్లో చూసేసి అందరూ చాలామంది సెలబ్రిటీ చూస్తా. నాకు ఒక 2 మంత్స్ మ్యాక్సిమం మేనేజ్ చేస్తా. మా వైఫ్ కూడా నా మీద వేసింది, నువ్వే తెచ్చినావు, నువ్వే చూసుకోవాలి అంటే ఇంకా నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. నా వల్ల కాలేదు అంటే మాత్రం ఎవరికొకరికి ఇచ్చేస్తా. సరే అని ఓకే. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేది మాత్రం ఇదే. ఇద్దరికి కామన్గా ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఇది ఇచ్చాను అనుకో, అసలు ఇక మామూలు కాదు. వాళ్ళిద్దరు ఇక సింక్ అయిపోయేసి మామూలుగా ఉండదు ఇక. ఇంకోటి ఏంటంటే, మా జయశమ్మకి అయితే పెట్స్ అంటే గజ్జ ఉంటుంది. ఏమన్నా సజెషన్స్ ఉంటే పెట్ని ఎలా పెంచాలి, ప్రాబ్లమ్స్ అన్నీ మాకు ఉంటే షేర్ చేయండి ప్లీజ్, కామెంట్. నాకైతే 0 నాలెడ్జ్. ఏదో యూట్యూబ్ చూసి ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పడం బట్టి నేను చేసుకుంటూ పోతా. ఓకే, థ్యాంక్స్ అండి. జస్ట్ విల్ మీట్ ఇన్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్. తీసుకోవడానికి అయితే వచ్చిన బాస్కెట్ కూడా కొన్నాం. బాస్కెట్ వెయిటింగ్ ఫర్ న్యూ పెట్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా, గోయింగ్ ఆన్. చేసిన ఫ్రంట్ ఉంది నాదిలో, నీది మళ్ళీ అందులో పెట్టు నువ్వే. పడేలాగా ఉంటే ఇట్లా పట్టుకోవాలంటే. ఓకేనా?
ఇక ఫైనల్ అయితే ఇంటికి వెళ్తున్నాం. సంజు బాబీని కలిసాము. సంజు బాబీ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చింది, డాగ్కి సంబంధించిన బేసిక్ నీడ్స్. ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఇంకోటి పిల్లలకు చెప్పినా కదా, వాళ్ళు నిన్న చెప్పగానే అన్నారు కదా ఏం పేరు పెడదాం అన్నారు. అయితే అందరూ ఒక్కొక్క పేరు చెప్పారు. నేనైతే డాజీ అని పెట్టా. డాజీ అంటే మా యూట్యూబ్ ఛానల్ డిస్క్ డాజిలర్ కదా, సో డాజీ అని పెడితే కొంచెం సింక్ అవుతుందిరా, పెడదాంరా అన్న టైప్లో అడిగిన. ఇంకొకళ్ళేమో రాకీ అన్నారు. నా దేశం చేసి రాకీ అన్నట్టుంది. ఇవి ఏమన్నారో తెలియదు, మరి ఇక్కడ గుర్తురాట్లే. కానీ ఇంకా ఇందులో అయితే ఏమనలేదు, ఆలోచిస్తున్నట్టుంది. నేను ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత అందరూ ఒక్కొక్క పేరు ఇస్తారు, చూద్దాం. దాన్ని స్లోగా తీసుకోవాలి. మరి ప్లస్ మా ఫ్యామిలీ సర్కిల్లో నా సైడ్ కానీ ఇంద్ర సైడ్ కానీ ఎవరి దగ్గర కానీ పెట్టలేదు. అంటే ఎవరికి అలవాటు లేదు. ఫస్ట్ ఎవరు మళ్ళీ దాన్ని చూసుకోవడం పెద్ద అంత ఈజీ కాదు కదా. మా ఇంటికైతే వచ్చింది. ఓ అసలు ఇది ఎట్లా పెంచాలి, చాలా డెలికేట్. చూద్దాం పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారో. ఫుల్ షాక్ అవుతారు. హాయ్, ఏదో వీడియో కాల్ చేస్తలేదురా? నేను అది మీ వీడియో అసలు ఏంది మీ సర్ప్రైజ్ అని వీడియో తీస్తున్నా. ఏం చెప్పరు, ఏంది సర్ప్రైజ్? ఐ లవ్ డాడ్ అంట. Daddy for your happiness and ide rashindi. I am doing for your happiness. Thank you, Dad. Thank you, Dad. Okay, nice. మొత్తం ఇల్లంతా ఏం చేయాలి? ఇల్లంతా చూడు. ఓహో, క్లీన్ చేసేది. ఎందుకంటే చెప్తున్నావు వావ్, పిల్లలు అయితే అస్సలు గుర్తుపట్టలేదు. తీసుకుపోతున్నా, వాళ్ళు కంప్లీట్గా ఏదో డైవర్ట్ చేసిన. తీసుకుపోతున్నా, ఎలా అవుతుందో చూడాలి. భయం అవుతుంది. ఇందిరమ్మ ఎక్స్ప్రెషన్ ఏందో చూడాలి. ఎక్స్ప్రెషన్స్. చూడాలి ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్. అనుకుంటూనే ఉన్నా మీ డాడీ ఏదో తెస్తాడు అని. రాజులమ్మ జాతర. కింద పడేసు. వాళ్ళని చూస్తున్నా. కింద పెట్టు. ఎత్తేవాకరా. ప్లీజ్ చిన్నది చిన్న బేబీ. రంజు ఎక్కువ ఏమవుతుంది. అరే మీరు తొక్కుతారా, ఎగ్జైట్ అవ్వద్దు. ఎందుకు ఎన్ని రోజులు ఉంటాయి? అంతే ఇక కొనేసిన. ఎన్ని రోజులు? ఫుడ్ కూడా ఇచ్చిన. ఎక్కడ కొన్నావు ఏంటి? మొత్తం సంజయ్ డ్రైవింగ్. సంజయ్ డ్రైవింగ్ మొత్తం. నాకేంద్రా నాయన. కంటి రెప్పకను పాపలాగా thumbnail ఉంటారేమో కడదాకా
సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక నేను దీని ఓనర్, సెకండ్ ఓనర్ వచ్చేసి డాడీ, థర్డ్ ఓనర్ ఫోర్త్ ఓనర్ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి చీర ఒకసారి ఊపురా. వానలాగా. పిల్లలు ఫుల్ ఖుషి, హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. ఓ పడ కొట్టుకో, అదే అందా దెబ్బలుతుంది. ఇట్లనా? ఓ అమ్మ, పెద్దది చిన్నది. చిన్న చచ్చిపోతుంది. కింద పడేసినావు అనుకో. రాంబో హాయ్. దానికి భయపడ్డది. ఇది కొరతా అంకుల్, ఇదే ఒకటే కొరకడం స్టార్ట్ చేసిన. ఉంటుందా? ఇందాక ఇట్లా వచ్చినామా, ఇట్లా మళ్ళీ ఇట్లా వస్తుంది తెలుసా, ఇట్లా పోతుంటే మళ్ళీ కొడుకుని నెట్టిన ఒక రై అలవాటు అవుతుంది.